Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఇంటిలో అయినా అది కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ ఇంటిలో అయినా సరే ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లం సోషల్ మీడియా. పిల్లలు అడిక్ట్ అయిపోవడం. ఈ సోషల్ మీడియాలో గంటల తరబడిగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా చివరాఖరికి చిన్న పిల్లల సైతం వీరందరూ కూడా అడిక్ట్ అవుతున్నారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియాని చూడడానికి వీల్లేదు, ఫాలో అవ్వడానికి వీల్లేదంటూ ఒక బ్యాన్ విధించింది. ఎస్, ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మార్పు వస్తుందా? పిల్లల్ని కట్టడి చేసేటువంటి అవకాశం కుదురుతుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ముఖ్యంగా కల్చరల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి దేవి గారు మీరు చాలా కరెక్ట్గా చెప్తారు ప్రతి విషయాన్ని కూడా. సో ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతవరకు సాధ్యపడే అవకాశం ఉంది? ఒకవేళ ఈ నిర్ణయం సాధ్యపడే అవకాశం ఉంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఇది అవసరమైన నిర్ణయం. పాయింట్ నంబర్ 1. మన పిల్లలు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడము, లేకపోతే స్మార్ట్ ఫోన్స్, నెట్ ప్రపంచంలోకి వెళ్ళడము, సైబర్ లిటరసీ లేకపోవడము. సైబర్ లిటరసీ చేస్తాము అని చెప్పి బడ్జెట్లు కేటాయించి కూడా నాకు తెలిసి 15 ఏళ్ళు దాటిపోయింది. సైబర్ లిటరసీ అనేది లేకపోవడం అంటే హౌ టు నావిగేట్ ఇన్ ఏ సైబర్ స్పేస్ అనే మినిమం జ్ఞానము ఎవరికీ లేకపోవడం. మన చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చేస్తే మనం నావిగేట్ చేసుకోగలము అనుకోవడం. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి చాలా పిల్లల విషయంలో మనము ఈ కోవిడ్ తరువాత, కోవిడ్ సందర్భంలో జరిగిన తర్వాత మనం ఈ ఎడిక్షన్ చూసాము. ఆ తర్వాత మీరు స్కూల్స్‌కి వెళ్ళండి అంటే విపరీతమైన రిలక్టెన్సు, తర్వాత ఇరిటేషను, యు నేమ్ ఇట్, అవన్నీ కనపడ్డాయి పిల్లల్లో ఈ ధోరణులు. తర్వాత మొత్తం విద్యా ప్రపంచంలో ఉండేవాళ్ళందరూ 2 విషయాలు చెప్పారు. సజీవమైన విద్యా బోధన మాత్రమే పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుంది. ఆన్‌లైన్ అనేది సపోర్టివ్‌గా ఉపయోగపడుతుంది తప్ప దాన్ని మొత్తంగా చేయడం చాలా హానికరం పిల్లలకని చెప్పారు. అయితే మన వాళ్ళు అన్నం తినిపించడం దగ్గర మొదలుపెట్టేసి పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్‌లు పెడుతున్నారు. పిల్లలు అక్కడి నుంచి మొదలుపెడుతున్నారు. వాళ్ళకి శబ్దాలు, భాష, వ్యక్తీకరణ ఇవన్నీ పోయి ప్యాసివ్‌గా తయారవుతున్నారు పిల్లలు. అక్కడి నుంచి ఇరిటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. వీడియో గేమ్స్‌కి అడిక్ట్ అయితే వైలెంట్‌గా కూడా తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియా రీల్స్ అనే దాంట్లో ఇవాళే నేను విజయవాడలో ఉన్నాను. సోషల్ మీడియా రీల్స్ కనీసం చదువుకుంటున్న పిల్లలు 2-3 అవర్స్ చూస్తున్నారు అని చెప్తున్నారు ఇవాళ ఇంటరాక్షన్‌లో. అంటే 2-3 అవర్స్ ఎ డే పిల్లలు సోషల్ మీడియాలో ఉండడం అంటే ఏంటి? అది మనం ఆలోచించుకోవచ్చు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇందులో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సోషల్ మీడియాలో అవన్నీ పక్కన పెడదాం. కానీ దీని ఇంపాక్ట్ పాజిటివ్ కంటే విపరీతమైన నెగెటివ్‌ని, టైమ్ వేస్ట్‌ని పిల్లలకి కలిగిస్తోంది. ఇది మీకు ఈ ఆస్ట్రేలియా 16 సంవత్సరాల పిల్లల వరకు సోషల్ మీడియాలో ప్రవేశించటాన్ని నిషేధించింది. అది నిషేధించి కూడా సంవత్సరం అయిపోయింది. వాళ్ళ అమలు గనక మనం చూస్తే వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అంటే ఈ సంవత్సరాలు దేన్నైతే బ్యాన్ చేశారో ఇక్కడైతే 13, అక్కడైతే 16. వీళ్ళు ఆ ప్లాట్‌ఫార్మ్ మీదకి రాకుండా చూసే బాధ్యత, అకౌంటబిలిటీ ఎవరిది? అంటే ఆ పిల్లలది, గవర్నమెంట్‌ది కాదు. ఆ అకౌంటబిలిటీ ఆ ప్రత్యేకమైన ప్లాట్‌ఫార్మ్‌ది. అట్లా చేస్తేనే అది అమలవుతుంది. ఆ ప్లాట్‌ఫార్మ్ మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. అది లేకుండా అందరూ అడుగుతున్నారు కాబట్టి మేము ఒక జీవో పెట్టాము. కానీ పర్యవేక్షణ వ్యవస్థలు, మానిటరింగ్ సిస్టమ్స్ లేకుండా జీవో చేస్తే మాత్రాన అది అమలవునక్కర్లేదు. రెండోది, అసలు పిల్లలు ఎంటర్ అవ్వడాన్ని ఇప్పుడు చైల్డ్ లాక్స్ ఉంటాము. ఫోన్స్‌లో గాని, టీవీస్‌లో గాని చైల్డ్ లాక్స్ స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం చాలా అవసరం ఇవాళున్న నేపథ్యంలో. ఈ నేపథ్యంలో అది కూడా అమలు కావట్లేదు మన రాష్ట్రంలో. తర్వాత ల్యాప్‌టాప్స్ ఇచ్చినప్పుడు, ట్యాబ్స్ ఇచ్చినప్పుడు దాన్ని అన్‌లాక్ చేసి అదర్ యాక్టివిటీస్‌కి ఎలా వాడాలి అనేది పిల్లలు ఎట్లా ప్రయోగాలు చేశారో ఏపీలో మనం గతంలో చూసాం. ఇప్పుడు ఈ చట్టం తెచ్చడం ఒక భాగం.
అది ఆహ్వానించదగ్గది. కానీ దాని అమలు విషయంలో ఏ చర్యలు మీరు తీసుకోబోతున్నారు? దీన్ని పర్యవేక్షణ వ్యవస్థలేంటి? అట్లనే దాంతో పాటు తల్లిదండ్రులకి దీని పట్ల అవగాహన కలిగించడం కోసం మీరేం చేయబోతున్నారు? ఎందుకంటే అనేక చట్టాలొస్తాయి. ఐటీ యాక్ట్‌లో గూడా ఇవన్నీ ఉన్నాయి. కానీ, ఆ చట్టాలు ఎందుకు అమలు కావట్లేదంటే 2. ఒకటి నిఘా విభాగము, పర్యవేక్షణ, నియంత్రణ కొరవట్టము. దానికవసరమైన అధికార యంత్రాంగము, నిఘా విభాగము కొరవట్టము. రెండోది ప్రజల్లో దానికి సంబంధించిన అవేర్‌నెస్ లేకపోవడం. ఈ 2 కోణాల నుంచి ఇప్పుడు మాత్రమే ఇటువంటి చట్టాలు ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాయి. నేనంటే అంటాను 13 సంవత్సరాలు గాదు, 16 సంవత్సరాలు జేసేయమని జెప్తాను నేను. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇందులో భాగం అనుకోవచ్చా? తల్లిదండ్రులు కూడా గతంలో చూస్తే ఈ త టెక్నాలజీ రాకముందు, స్మార్ట్ ఫోన్స్ రాకముందు పిల్లలతో కొంత సమయాన్ని గడిపేవారు. ఉమ్మడి కుటుంబం ఉండడం వల్ల ఒకవేళ తల్లిదండ్రులు బిజీగా ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి తాతయ్యలు, అమ్మమ్మలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. సో, మంచి ఏది, చెడు ఏది అనేది చెప్పేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. సో, ఇది కూడా ఒక రకంగా కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులు కూడా దీనికి కారణం అనుకోవచ్చా? తల్లిదండ్రులు కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? తల్లిదండ్రులే ఎడిక్షన్‌లో ఉన్నారండి. తల్లిదండ్రులు ఇప్పుడు ఇక్కడ విజయవాడలో ఒక బాలోత్సవంలో ఒక ఒక స్టోరీ రాయమని చెప్తే ఒక పాప నేను సెల్ ఫోన్‌ని అవ్వాలనుకుంటున్నాను. సెల్ ఫోన్‌లా అవ్వాలనుకుంటున్నాను అని రాసిందంట. ఎందుకమ్మా ఇట్లా రాసావంటే దానికి కారణం గూడా ఆ స్టోరీలో ఆ పాప రాసిందంట. వాళ్ళ నిర్వాహకులు చెప్తున్నారు ఇవాళ నాకు. ఏమిటి అంటే సెల్ ఫోను మా అమ్మ చూస్తుంది. దాని పట్ల ఆందోళన పడుతుంది. దాంతోనే టైం గడుపుతుంది. అంచేత నేను సెల్ ఫోన్ అయితే మా అమ్మ నా పట్ల ఆ కన్సర్న్ చూపిస్తుంది అనేది దాని సారాంశం. అంటే దారుణం. తల్లిదండ్రులు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? తల్లిదండ్రులు టీవీలకిను, మీడియాకి, రీల్స్‌కి వాళ్ళు అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళే గదా! ఈ 2 ఏళ్ల పిల్లల చేతిలో, ఏడాది పిల్లల చేతిలో సెల్ ఫోన్స్ పెట్టేది. కాబట్టి డీ అడిక్షన్‌లో పిల్లల మీద కంప్లెయింట్ తల్లిదండ్రులు చేస్తున్నారు. కానీ ప్రశ్న అడగాల్సిందేంటంటే మీరు మానేస్తున్నారా అని. మీరు మానేస్తున్నారా? మిమ్మల్ని చూసే కదా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఈ బ్యాన్ పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయటంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైంది. అసలు తల్లిదండ్రులు మా వాడికి 2 ఏళ్ళు లేవండి. కానీ వాడు సెల్ ఫోన్‌లో కాల్స్ చేసేస్తాడు అని మురిసిపోవటం. ఆ వాడికి మాటలు రావడం లేదు అనే విషయం అర్థం చేసుకోలేకపోవడం. ఆ మాటలు రాకపోవటానికి ఐక్యూ డెవలప్ కాకపోవడానికి ఈ ఓవర్ యూజ్ ఆఫ్ గాడ్జెట్స్ ఎట్లా కారణమవుతున్నాయనేది గమనించనితనం. ఈ సెల్ ఫోన్ ఉండటమే అదొక పెద్ద ఆధునికత, మోడర్నిటీ, టెక్నాలజీ అంతా పిల్లలకొచ్చేసినట్టు, ఆళ్ళంతా కంప్యూటర్ ఎక్స్‌పర్ట్‌లయిపోయినట్టు మురిసిపోవటం. అదయ్యి పిల్లలు చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నారనే దశొచ్చిన తర్వాత, అప్పుడు అయ్యో! కుయ్యం కుయ్యం మొర్రో మేమెంత చెప్పినా వింటలేదంటారు. ఒక తల్లి నా దగ్గరకొచ్చి, మా పాప ఫోన్‌ని తల కింద పెట్టుకొని పడుకుంటోంది. అది లేకపోతే అసలు వినటం లేదు. టెంపర్ టాంట్రమ్స్ చేస్తోంది అని చెప్పింది. నేనన్నాను దానిదేముంది సింపుల్ సొల్యూషను. ఆ పాపకి 8థ్ తరగతి చదివే పాపకి మీరంత డబ్బులు పెట్టి అసలు స్మార్ట్ ఫోన్ ఎందుకిచ్చారు? తీసేసుకోండి అన్నా. అమ్మో! తీసేసుకుంటే ఏమన్నా అయిపోతే? అంది. మరి మీరెందుకిచ్చారసలు? ఆ అడిక్షన్ ఎందుకు జేశారు? ఇప్పుడు ఆ అడిక్షన్ తీసేయడానికి నెమ్మదిగా మీరు కౌన్సెలింగ్ జేసి తీసుకోవాలి. అంతేగాని బయట వాళ్ళొచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకోవటం ఎలాగా? మీరు హెల్ప్ చేయాలి. యూ షుడ్ బి ఆల్సో స్ట్రిక్ట్ ఆన్ ఇట్. ఇందులో తల్లిదండ్రుల పాపం లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనందరికీ ఒక టెక్నాలజీ పిచ్చి పట్టింది. టెక్నాలజీని మనం నడిపించి మనం వాడుకోవాల్సింది మానేసి, టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి టెక్నాలజీ మనని నడిపించే పరిస్థితి. అంటే తోక కుక్కను ఊపే పరిస్థితికొచ్చిందిప్పుడు. సో, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులే అంటే కొన్ని చోట్ల చదువుకోనటువంటి ముఖ్యంగా టెక్నాలజీ మీద పెద్దగా అవగాహన లేనటువంటి పేరెంట్స్ కూడా పిల్లలకే స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ ఇచ్చి సో, ఆ యాప్స్‌ను ఓపెన్ చేసి వీళ్ళే వాళ్ళని పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంకరేజ్ చేస్తున్నారనుకోవచ్చా? చేస్తున్నారు. దాంట్లో మేము ఇంకోటి కూడా గమనించిందేంటంటే, కొన్ని సందర్భాల్లో లైక్స్ ఒస్తే, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారితే, అది ఒక జాబు అనుకుని భావించే గొప్ప తల్లిదండ్రులు ఉన్నారు. ఆ చిన్న పిల్లల రీల్స్‌కొచ్చే లైక్స్ వల్ల ఇన్‌కమ్ ఒస్తుందని ఆశపడే తల్లిదండ్రులున్నారు. లేకపోతే అసలు మా పిల్లలు ఈ సోషల్ మీడియాలో ఇంత గొప్పగా పెర్ఫార్మ్ జేస్తున్నారని దాన్ని సోషల్ ప్రెస్టీజ్‌గా తీసుకునే తల్లిదండ్రులున్నారు. రకరకాల దృశ్యాలు మన కళ్ళ ముందున్నాయి తల్లిదండ్రుల వైపు నుంచి ఈ విషయంలో. సో, ముఖ్యంగా క్రైమ్స్ కూడా మనం రీసెంట్‌గా గన్నవరంలో కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం. ఒక పిల్లవాడు నేరుగా టీచర్ మీదనే ఏ విధంగా అటాక్ చేశారో దానికి సంబంధించిన వీడియోను కూడా ఏ విధంగా వైరల్ అయిందో కూడా చూసాం. సో, పిల్లలు ఈ ఏజ్‌లో ఏదైతే చూడకూడదో
సో ముఖ్యంగా మనం చూస్తుంటాం ఈ సిగరెట్ ప్యాకెట్స్ మీద సిగరెట్ తాగకూడదని, అలాగే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, ఇలా రకరకాల మనం కాషన్స్ చూస్తుంటాం. కానీ ఇప్పుడు వీటన్నిటికంటే కూడా పిల్లలకి సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ అనేవి ఒక పెద్ద ప్రమాదకరంగా మారుతున్నాయి అనుకోవచ్చా? అంటే ఇక్కడ 2 యాస్పెక్ట్స్ ఉన్నాయండి. సోషల్ మీడియాలో దాదాపుగా 90% ప్రొఫైల్స్ ఫేక్ ప్రొఫైల్స్. గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ అని మనం చెప్పేది ఫిజికల్‌గా జరిగేది. ఇప్పుడది ఆన్‌లైన్‌లో జరుగుతోంది. ఈ ఆన్‌లైన్‌లో జరగటానికి ముందు చాట్ రూమ్స్‌లోకి వెళ్ళడమే కాదు, వాళ్ళని అందులోకి నెమ్మదిగా లాగడము, వాళ్ళకి ఏదన్నా ప్రలోభాలు చూపించడము, తాయిలాలు ఇవ్వడము, ఆ తరువాత బ్లాక్‌మెయిల్‌కి పాల్పడడము, వాళ్ళని ట్రాఫికింగ్‌కి గురి చేయడము, రకరకాలుగా వాడుకోవడము, ఇలాంటి క్రైమ్స్‌కి ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఉంది. సరే, అందులో నేర్చుకునే బూతులు, అందులో నేర్చుకునే అసభ్యమైన భాష, అందులో కొనసాగే పరమ దుర్మార్గమైన అభివ్యక్తీకరణలు, ఎక్స్‌ప్రెషన్సు, ఇవన్నీ పిల్లలు గూడా నేర్చుకుంటున్నారు. వాటిని వాళ్ళు క్లాస్ రూముల్లో వేరే వాళ్ళ మీద ప్రయోగించడానికి గూడా అది వేదికవుతోంది. రకరకాల విధాలుగా అంటే నిన్ను రీల్స్ చేస్తానని క్లాస్‌మేట్స్‌ని బెదిరించి వాళ్ళతో రకరకాల వ్యవహారాలు నడుపుతున్నాయి. ఒకటి కాదండి. ఎన్ని రకాల ఇన్సిడెంట్స్ ఈ సందర్భంలో మన దృష్టికి రావాలో సోషల్ మీడియా ఏమంటారు ఈవిల్స్ నుంచి అన్ని రకాలు వచ్చాయి. ఇప్పుడు ఇట్స్ హై టైమ్. ఈ అడిక్షన్స్ నుంచి మన పిల్లల్ని ఒక నిర్మాణాత్మకమైన కన్‌స్ట్రక్టివ్ ఫ్యూచర్ వైపు, కన్‌స్ట్రక్టివ్ లెర్నింగ్ వైపు, క్రియేటివ్ లెర్నింగ్ వైపు, మన బ్రెయిన్‌ని యూజ్ చేసుకునే వైపు మళ్ళించటం చాలా అవసరం. అది జరగాలంటే మన జీవితాలు ఈ ఈ సోషల్ మీడియాల మయం అయిపోకూడదు. మన జీవితాలు అంటే నేను తల్లిదండ్రులు, పిల్లలు అందరి గురించి చెప్తున్నా. థ్యాంక్ యూ. టెక్నాలజీ మన చేతుల్లో మనకు ఉపయోగపడాలి. మనం టెక్నాలజీకి బానిస అవ్వడం కాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. ఇది కల్చరల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి దేవి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా దీనికి కారకులు అటు తల్లిదండ్రులు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కారకులు అవుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి, హర్షం కూడా వ్యక్తం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని చట్టాలు చేసి జీవో చేసినంత మాత్రాన సరిపోదు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇదే విధంగా సోషల్ మీడియాని బ్యాన్ చేసి, ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాళ్ళ వైపు నుంచే కూడా దీన్ని కంట్రోలింగ్ చేసేటువంటి వ్యవస్థను కూడా అక్కడ ప్రభుత్వం రూపొందించింది. అదేవిధంగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక కౌన్సిలింగ్ లాంటిది అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా 13 సంవత్సరాలే కాదు, 16 సంవత్సరాల వరకు కూడా ఈ నిషేధాన్ని విధించాలని ఆమె కోరుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? దేవి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కావచ్చు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో తల్లిదండ్రులు ఇందుకు కారకులు అవుతున్నారనేటువంటి విషయంపై మీ స్పందన ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.